అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల్ని వాళ్ళతో చర్చించడం జరిగింది. ఈరోజు పొగాకు రైతుల కష్టాలను తెలుసుకొని పొగాకు రైతులకి వాళ్ళకి సరైనటువంటి ధర ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించట్లేదు. సో సిండికేట్ అంతా కూడా ఏకమయ్యి రైతులు ఏదో ఒక రేటుకి అమ్ముకునే పరిస్థితులు ఈరోజు పొగాకు రైతులకి ఉన్నాయని చెప్పేసి పొగాకు రైతులతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకి ఆయన క్వింటాల్కి సరైన ధర ఇవ్వట్లేదు. సో అదేవిధంగా సిండికేట్ అంతా ఏకమైపోయి వాళ్ళే తీసేసుకుంటా ఉన్నారు. ఇక్కడ రైతులకి ఏదో ఒక రేటుకు కొనుక్కునే పరిస్థితుల్లోకి వచ్చేసారని చెప్పేసి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులతో మాట్లాడటం జరిగింది. సో దానికి అనుగుణంగా పొగాకు రైతులకి నేను వస్తానని చెప్పేసి ఆయన ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మొన్న భీమవరంలో ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్టాలు, సో అదేవిధంగా వాటికి ఉన్నటువంటి మేత ధరలు కానివ్వండి, చెరువులకు వాడేటటువంటి ఆక్వా రంగంలో వాడేటటువంటి ఇవన్నీ కూడా సిండికేట్ అయిపోయి ధరలు పెంచేస్తూ ఉన్నారని చెప్పేసి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి నిరసన తెలియజేశారు. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. సో అదేంటంటే ఖచ్చితంగా నేను కందుకూరు కానీ లేకపోతే గోదావరి జిల్లాలకు కానీ వచ్చి మనం మళ్ళీ నిరసన తెలియజేద్దాం, ఏదైతే భీమవరంలో ఏ విధంగా చేసామని చెప్పేసి రైతులతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఈరోజు పొగాకు రైతులు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారనేది మనం చూస్తే వాళ్ళకి ఏదో ఒక ధరకి కొనుక్కుంటే ఇచ్చేద్దామనే ఆలోచనలో పొగాకు రైతులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఒకసారి పొగాకు రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు సమ్టైమ్ ఏదో ఊరో వెళ్ళి అక్కడ కూడా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరసన తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం అంతా ఏంటంటే వ్యవస్థలో జరుగుతున్నటువంటి పండించినటువంటి వాళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు లేదు, కానీ మధ్యలో దళారులు మొత్తం వీళ్ళందరూ కూడా వ్యాపార వ్యవస్థల్లో ఉన్నటువంటి రంగాలన్నీ కూడా ఒకటైపోయి పండించినటువంటి రైతుకి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాళ్ళు ఏదో ఒక ధరకు అమ్ముకునే పరిస్థితులు ఈరోజు రైతులకి కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే మునిపెన్నడూ కూడా ఆక్వా రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, మామిడికాయ రైతులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సరైనటువంటి ధరలు గత ప్రభుత్వంలో ఉండే, కానీ ఇప్పుడు వీళ్ళు పండించినటువంటి పంటలకి సరైనటువంటి గిట్టుబాటు లేక వీళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉందంటే మధ్యలో దళారులు ఏర్పడిపోయి వీళ్ళు ఎంత రేటు ఇస్తే అంత రేటుకి అమ్మే పరిస్థితులు ఈరోజు రైతులకు వచ్చాయంటే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయో రైతులకు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు.